ఈరోజు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇవి టెట్ మరియు డిఎస్సి హెచ్ఈటి వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఓకే, క్లాస్ని స్టార్ట్ చేస్తాము. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఆర్ డెస్టినీ, అంటే తలరాతని నమ్మే వ్యక్తిని ఫ్యాటలిస్ట్ అంటారు. సెంటినేరియన్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ బిలీవ్ 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆమ్ని ప్రజెంట్ అంటే హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీథింగ్, గాడ్ ఆర్ ద ఆల్మైటీ, అంటే ప్రతి చోట ఉండేది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి మెర్సినరీ, ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ కోసం ఏదైనా చేసే వ్యక్తిని ఏమంటారంటే మెర్సినరీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మీసోగనిస్ట్ అనమాట. మీసోగనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్ ఆర్ హేటర్ ఆఫ్ ఉమెన్. మీసోగనిస్ట్ అంటే ఏంటంటే హూ హేట్స్ ఉమెన్ అనమాట. ఉమెన్ని హేట్ చేసే వాళ్ళని మీసోగనిస్ట్ అంటారు. మీసోగమిస్ట్ అంటే ఏంటంటే వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఆర్ హేట్ ఆఫ్ మ్యారేజ్ హేట్స్ చేసే వాళ్ళని గమిస్ట్ అంటారనమాట. మోనోగమి అంటే ఏంటి? ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనమాట. ఏ ప్రాక్టీస్ హ్యావ్ వన్ వైఫ్, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉండే వాళ్ళని ఏమంటారంటే మోనోగమి అంటారు. బైగమి అంటే ఏంటి? ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ 2 వైఫ్స్ ఆర్ హస్బెండ్స్, ఇద్దరు భార్యలు లేదా ఇద్దరు భర్తలు ఉండేవారిని ఏమంటారంటే మీసోగమి అంటారు. బైగమి అంటారు. పాలిగమి అంటే ఏంటి? ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్, చాలా భార్యలు మరియు భర్తలు ఉండే వాళ్ళని పాలిగమి అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఆటోబయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. ద లైఫ్ స్టోరీ ఆఫ్ వన్ సెల్ఫ్, తనకు తాను రాసుకునే స్టోరీని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే ఏంటి? ఏ అలివ్ హిస్టరీ ఆఫ్ పర్సన్ రైట్ బై సమ్మడి ఎల్స్, వేరే వాళ్ళు రాసేదాన్నే బయోగ్రఫీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి హానరరీ, ఏ పొజిషన్ ఫర్ నో శాలరీ. హానరరీ అంటే ఏంటి? ఏ పొజిషన్ ఫర్ నో శాలరీ లేకుండా చేసే పనిని హానరరీ అంటారు. ఆంబిజియస్ అంటే ఏ సెంటెన్స్ హూ మీనింగ్ ఈజ్ అన్క్లియర్, అంటే సెంటెన్స్ అర్థం కాకుండా ఉండేదానిని ఆంబిజియస్ అంటారు. ఇమ్మిటబుల్ అంటే థింగ్స్ విచ్ కెన్ బి ఇమిటెడ్. నెక్స్ట్ వచ్చి ఇన్ఇమిటబుల్ అంటే థింగ్స్ విచ్ కెనాట్ బి ఇమిటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి థీస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ అంటే దేవుని నమ్మే వ్యక్తిని ఏమంటారు? థీస్ట్ అంటారనమాట. ఎథిస్ట్ అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ని నమ్మని వ్యక్తిని ఏమంటారంటే ఎథీస్ట్ అంటారు. అగనోస్టిక్ అంటే వన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ ఎక్స్టెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ పర్సన్ హూ డస్ నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి స్పెండ్ థ్రెఫ్ట్, వన్ హూ స్పెండ్స్ టూ మచ్ అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టే వాడిని ఏమంటారంటే స్పెండ్ థ్రెఫ్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి టీటోలర్ అంటే వన్ హూ డస్ నాట్ టేక్ ఆల్కహాల్. టీటోటాలర్ అంటే ఏంటంటే వన్ హూ డస్ నాట్ టేక్ ఆల్కహాల్ తీసుకొని వ్యక్తిని టీటోటాలర్ అంటారు. నెక్స్ట్ కొరియబుల్ అంటే ఏ పర్సన్ థింక్ దట్ కెన్ బి కరెక్టెడ్. నెక్స్ట్ ఇన్కొరిజబుల్ అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ కెనాట్ బి కరెక్టెడ్. నెక్స్ట్ వచ్చి ఇంటలెక్చువల్, ఏ పర్సన్ గుడ్ అండర్టేకింగ్ నాలెడ్జ్ అండ్ రెస్పాండింగ్ పవర్ అనమాట. ఇంటలెక్చువల్ అంటే ఏ పర్సన్ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ రెస్పాండింగ్ పవర్. పాలిగ్లాట్ అంటే ఏ పర్సన్ హూ కెన్ స్పీక్, రీడ్, రైట్ మెనీ లాంగ్వేజెస్ని చదివే వ్యక్తిని, రాసే వ్యక్తిని ఏమంటారంటే పాలిగ్లాట్ అంటారు. లింగ్విస్టిక్ అంటే ఎవరిని అంటారంటే పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ గురించి ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తిని లింగ్విస్ట్ అంటారనమాట.
నెక్స్ట్ వచ్చి వర్స్టైల్ అంటే ఏంటి? వన్ హూ పొసెస్ మెనీ టాలెంట్స్ ఉండే వ్యక్తిని ఏమంటారంటే వర్స్టైల్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఎపిటాఫ్ అంటే వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ టూ మన్ అనమాట. అంటే సమాధి పైన చెక్కబడిన పదాలని ఎపిటాఫ్ అంటారు. నెక్స్ట్ వచ్చి పైనీర్, ఏ పర్సన్ హూ ఈజ్ ఫస్ట్ టు స్టడీ, డెవలప్ అండ్ అప్లై ద పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ పైనీర్ అంటారు అనమాట. ఫిలాంథ్రోపిస్ట్, ఏ పర్సన్ హూ డివోట్స్ హీజ్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద గాడ్ మ్యాన్కైండ్, లవర్ ఆఫ్ మ్యాన్కైండ్. అంటే సొసైటీ కోసం తన వెల్త్ని సర్వీస్ని యూజ్ చేసేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి మిసాంథ్రోపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్కైండ్ ఆర్ ఏ హేటర్ ఆఫ్ మ్యాన్కైండ్. నెక్స్ట్ వచ్చి ఇంట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్ అంటే పర్సన్ హూ డస్ నాట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్ కోసం స్పెండ్ చేయని వ్యక్తిని ఇంట్రోవర్ట్ అంటారనమాట. ఎక్స్ట్రోవర్ట్ అంటే పర్సన్ హూ లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్ హిజ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ కోసం టైంని స్పెండ్ చేసే వ్యక్తిని ఎక్స్ట్రోవర్ట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఆప్టిమిస్టిక్, ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆప్టిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ అయితే పెసిమిస్టిక్ అంటారు. స్టాప్ ఓవర్, ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీని స్టాప్ ఓవర్ అంటారు. నెక్స్ట్ వచ్చి పబ్లిషర్ అనమాట. పబ్లిషర్ అంటే ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ని పబ్లిష్ చేసే వ్యక్తిని పబ్లిషర్ అంటారు. ట్రైలోజీ అంటే ఏ సెట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. ట్రైలాజీ అంటే. నెక్స్ట్ వచ్చి పోర్టల్, అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్. అంటే బిల్డింగ్స్ ఉండే ఇంప్రెసివ్ ఎంట్రన్స్ ఉండేదాన్నే పోర్టల్ అంటారనమాట. డిట్రాక్టర్ అంటే ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్ కొలోసస్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. కల్ప్రిట్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ని ఏమంటారంటే కల్ప్రిట్ అంటారు. మనుస్క్రిప్ట్ అంటే ఏ హ్యాండ్ రైటింగ్ డాక్యుమెంట్ ఏమంటారంటే మనుస్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి డిక్టమ్ అంటే ఏ స్టేట్మెంట్ దట్ బిలీవ్ టు బీ ట్రూ ఆర్ అండ్ టు బీ ఫాలోడ్ని డిక్టమ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి వెర్బోస్, యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. వెర్బోస్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్. డైడాక్టిక్ అంటే సమ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సంథింగ్, ఇన్స్ట్రక్షన్ ఆర్ మోరల్. నీతిని బోధించడాన్నే డిడాక్టిక్ అంటారు అనమాట. ఈస్థెటిక్స్ అంటే ఏంటి? ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. ఈస్థెటిక్స్ అంటారనమాట. డాక్యుమెంట్ అంటే ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్ని డాక్యుమెంటరీ అంటారనమాట. ఎపిడమిక్ అంటే ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ ఏరియా అట్ ద సమ్ టైమ్ అనమాట. అంటే ఒక డిసీజెస్ ఒక ఏరియాలో ఎక్కువ ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటారు. అంటే దానివల్ల కాజ్ అయింటే దాన్ని ఎపిడమిక్ అంటారు. క్యాట్లాగ్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ లైబ్రరీ, క్యాట్లాగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఆరేటర్, ఏ ప్రొఫెషన్ పబ్లిక్ స్పీకర్ని ఆరేటర్ అంటారు. ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ కన్సర్న్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చి
ఓకే. ఇంతవరకు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే తెలుసుకుందాము. ఇవి టెట్ అండ్ డిఎస్సికి రెండిటికి యూజ్ అవుతాయండి. ఓకే. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. ఓకే. థ్యాంక్ యూ.